నమస్కారం. భక్తి శంక్ ప్రేక్షకులకి నమస్కారం. మీ రాజన్ గురుస్వామి గారిని మాట్లాడబోతున్నాను. ఈరోజు ధర్మాలయాల్లో శక్తిపీఠాల్లో ఉన్నవంటి 52వ శక్తిపీఠంగా పేరుగాంచిన వంటిది కామాఖ్య దేవి. ఈ అమ్మవారు మందార పువ్వు వర్ణంగా ఉంటుందట. అంటే యోని రూపంగా ఉండటం. ఆ యోని ఏంటంటే తల్లి గర్భంలో శిశువుడు ఏ విధానంగా అయితే జన్మిస్తాడో ఆ విధానమైనటువంటి ఒక భావన యోన ఆలోచనతోని మనకి అక్కడ పడిందని. దేవి భాగవతంలో కావచ్చు, శివ పురాణంలో కావచ్చు, విష్ణు పురాణంలో కావచ్చు చూసుకున్నట్టయితే ఏమాత్రాన ఎప్పుడైతే కూడాను దశుడు యజ్ఞం చేసిన తర్వాత సతీదేవి యజ్ఞంలో పడి దేహం అంతా కూడా కాలిపోతుంది. దానివల్ల రుద్రుడైనటువంటి శివుడు రుద్రతాండవం ఆ శవాన్ని తీసుకొని తాండవం ఆడుతుండగా 14 లోకాలన్నీ కూడా అల్లకొల్లం అవుతుంది. దేవతలందరూ కూడా వెళ్ళి వాసుకి పడగ పైన పడుకున్న వంటి మహావిష్ణువు దగ్గర వెళ్ళి చక్కగా ఆయన సుప్రభాతం పాడి మేలు కొలిపి ప్రార్థన వినిపించుకున్నారు. ఇలా ఉంట కాదని చెప్పి అప్పుడు మహావిష్ణువు చాలా చేత్తో ఉన్నవంటి సుదర్శన చక్రంతో అమ్మవారిని 52వ ముక్కలుగా మార్చి ఇతర ఒక ప్రదేశంలో ఒక్కొక్క అంగం పడింది. ఇక్కడ యోని అంగంలో పడింది కాబట్టి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో జూన్ జూలై మాసంలో అమ్మవారికి పుష్కరి అవుతుందట. ఆ పుష్కరి ఏంటంటే ఋతుశ్రావణాలు. రాయికి ఋతుశ్రావణాలు కావటం ఏంటంటే ఇక్కడ తెల్లటి బట్ట దానిపైన కప్పుతారండి. ఆ తెల్లటి బట్ట కప్పినప్పుడు ఈ ఒక 3 నెలల పాటు కూడాను ఆ బట్ట అంతకు ఎరుపుగా మారిపోతుంది. ఆ రాయిలో ఉన్నవంటి ఆ రక్తం అంతా కూడా గంగాపుత్ర నదిలో కలుస్తుంటే ఆ నది అంతకు ఎర్రగా మారిపోతుందంట, బ్రహ్మపుత్ర నదిలో. ఏమండి? కాబట్టి అక్కడ పూజ విధానం అంతా కూడా ఏంటంటే వామాచార క్రియ ద్వారా చేయబడుతుంది. తాంత్రిక విధానంగా చేయబడుతుంది. అక్కడ ముఖ్యంగా ప్రతిరోజు కూడాను దున్నపోతుని బలిని ఇస్తారు, మేకలను బలిని ఇస్తారు, కోడిలను బలిని ఇస్తారు, రకరకాలైనటువంటి జీవరాశులను బలిని ఇస్తారు. వాటికి మోక్షం కలుగుతుంది, వీళ్ళ కోరిక కోరుతుంది. ఆ అమ్మవారికి అక్కడ విశాలమైనటువంటి వాతావరణం అంతా కూడా ఒక లింగాకరణ కుర్తిలో ఉంటుంది. దాన్ని లింగ భైరవి కూడా అంటుంటారు. ఆ లింగ భైరవి దేవికి చక్కగా రకరకాలమైనటువంటి పూజలు చేస్తారు. అమ్మవారికి అభిషేకం, మరి అర్చన, పూజ విధానం అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఆ చేసినప్పుడు నవపాసముతో చేసినటువంటి విష పదార్థమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఆ ఒక్క అమ్మవారికి పోసి అభిషేకం చేస్తారు. పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అది చేసిన తర్వాత ఉదయాన్నే ఆ ఒక పూజ పునస్కారం అయిపోయాక మీరు 6:6:15కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అక్కడ కోరినటువంటి కోరికలు ఏదైతే ఉందో కామాఖ్యాదేవి కోరికలు చాలా అపురూపంగా జరుగుతాయి. అక్కడ కొత్తగా జనరలు పెళ్ళైన వాళ్ళు వెళ్తారు, పెళ్ళి కాని వాళ్ళు వెళ్తారు, పిల్లలు కాలేదని పిల్లలు మొక్కితే పిల్లలు కూడా పుడతారు, మగ సంతానం కలగాలంటే మగ సంతానం పుడతారు. ఎటువంటి వ్యాధి ఉన్నవారు కూడా
ఆ ఆలయానికి వెళ్తే ఆ వ్యాధి కూడా పోతుందట. ఏ వ్యాధి అయినా ఉండనివ్వండి, ఎటువంటి వ్యాధి అయినా ఉండనివ్వండి, కంప్లీట్గా తొలగిపోయేటువంటి ఒక ఆచారణీయమైనటువంటి శక్తిపీఠం ఏంటి అంటే కామాఖ్య దేవి. అక్కడ దశమహావిద్యలో ఈ యొక్క అమ్మవారి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని దేవి దేవతల్లాగా కాకుండా ఇక్కడ విభిన్నమైనటువంటి వామాచార క్రియ ద్వారా చేయబడుతుంది. అంటే మధుపాయము, మద్యము పోయటము, ఈ యొక్క మధ్యపాయం అంటే మనకు మధుమాసాలు ఉంటాయి కదమ్మా, అలాంటివన్నీ కూడా పెట్టి అమ్మవారికి అక్కడ పూజించడం జరుగుతుంటుంది. అక్కడ అదే ఎక్కుతుంది అమ్మవారికి. అక్కడి ఎర్రటి వర్ణం ఉన్నటువంటి పువ్వులు, మందార పువ్వులు ఎక్కుతాయి. అక్కడ సంపూర్ణమైనటువంటి ఇది చేస్తారు. ఆ అమ్మవారి దగ్గర ఏదైనా కూడా కోరినకున్నటువంటి కోరికలు ఏదైతే ఉందో చాలా వరకు సక్సెస్ఫుల్ కలగడానికి మంచి వైపు కనపడుతూ ఉంటుంది. ముడుపులు కడతారు, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, కొబ్బరికాయతో ముడుపులు కట్టుకోవచ్చు. ఏమండి, సో రకరకాలమైనటువంటి పుష్పవర్ణంతో ఉన్నటువంటి పదార్థాల ద్వారా మీరు ముడుపులు కూడా కట్టుకోవచ్చు. ఆ ముడుపులు కట్టుకున్న తర్వాత మీరు ఏదైతే కూడా కోరికలు కోరుతారో అది సక్సెస్ఫుల్ జరగడానికి మంచి వైపు ఉండడం జరుగుతుంది. మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. మీరు తిరిగి వచ్చే లోపల మీ కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. మీ ఇల్లు కొంగు బంగారంగా మారడానికి ఆ కామాఖ్యదేవి అనుగ్రహ కటాక్షదాయకగా మారుతుంది. అంటే ఈ యొక్క ఆలయానికి అందరూ వెళ్ళొచ్చా గురుగారు అని మీకు ధర్మ సందేహాలుగా ఉండవచ్చు. ఈ యొక్క ఆలయానికి అందరూ వెళ్ళొచ్చు. తల్లి స్వరూపిణిగా చూసుకోవాలి. ఆ అమ్మవారిని మాతృసమ్మతిగా చూసుకుంటేనే ఆ ఒక సంపూర్ణమైనటువంటి యోగదాయకం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎటువంటి యోగదాయకం? తారామతి కావచ్చు, నక్షత్రదేవి కావచ్చు, మరియు అనేక రకమైనటువంటి దశమహావిద్యలో ఉన్నటువంటి చాముండి దేవి కావచ్చు, చిన్నమస్తాదేవి కావచ్చు, ధూమవతి దేవి కావచ్చు, దమయంత్రి దేవి కావచ్చు, రకరకాలమైనటువంటి తాంత్రిక మాంత్రిక శక్తితో ఉన్నటువంటి అతీంద్రమైనటువంటి రూపమైనటువంటి అఘోర రూపంలో ఉన్నటువంటి శక్తిలో ఉన్న అన్ని దేవి దేవతలంతా కూడా ఆ అమ్మవారి చుట్టే ఉంటారట. అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా 9 దశమహావిద్యలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకుంటే చాలా అపురూపమైనటువంటి యోగదాయకం లభిస్తుందని అంటుంటారు. అక్కడ రక్తవర్ణాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తారు. మీరు ఎప్పుడైతే చూడండి అమ్మవారు ఋతుసావనం అయినంటేనే ఆ ఒక బట్టను అక్కడ అమ్ముతారు. ఆ బట్టను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఐశ్వర్యం ప్రాప్తం కలుగుతుందట. సాక్షాత్తుగా ఆ అమ్మవారే మన ఇంట్లో నట్టింట్లో తాండవం ఆడుతుందట. అటువంటి మహోత్కరమైనటువంటి శక్తిపీఠము కామాఖ్య అమ్మవారి యొక్క శక్తిపీఠం. ఏమండి, మరి అదే విధానంగా భక్తి ప్రేక్షకులు భక్తులు అంతా కూడా మీరు కామాఖ్య దేవి ఆలయానికి వెళ్ళాలనుకుంటే చక్కగా ఈ యొక్క జూన్ జూలై మాసాల్లో వెళ్తే, ఆషాఢ మాసంలో వెళ్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి యోగదాయకంగా రావడం కనపడుతూ ఉంటుంది. ఏమండి, తప్పకుండా అమ్మవారి ఆలయం వెళ్ళండి, మంచి ఫలితం పొందుకోండి. విశేషమైనటువంటి ఒక ఆశీర్వచనం ఆ అమ్మవారి దగ్గర తీసుకొని రావాలని కోరుతున్నాను. నమస్కారం.